మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని నిస్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని నిస్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో నిన్నే ప్రతిబింబిస్తూ నీకై ప్రణమిల్లెదా నీకై ఇలా జీవిస్తూ నిన్నే చాటెదా ఎన్నెన్ని శ్రమలు శోధనైన గాని మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని ఈశ్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో ధ్వనులు అన్నియు సంగీత ధ్వనులుగా మారెను అవమానములతో అందలాలను ఎక్కించెను నా నిందలన్నీయు దీవెన మెట్లుగా మార్చెను తృణీకరింపబడుట గెలుపుకు తలుపాయెను నాలోని ఆత్మధ్వనులు అన్నియు సంగీత ధ్వనులుగా మారెను అవమానములతో అందలాలను ఎక్కించెను నా నిందలన్నీయు దీవెన మెట్లుగా మార్చెను తృణీకరింపబడుట గెలుపుకు తలుపాయెను నాలో నీ స్వరూప్యము కలుగుటే సంకల్పమై సమయం రానున్నది అని భయపడకు అని చెప్పిన నీ తీర్పు కొరకు వేచియుండే మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని నిస్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో పగవారు చుట్టుకొని నిలుచుట ఆత్మీయ పాఠమని తెలిపెను దూషించు వారి ఎదుట మౌనమే హద్దాయెను కన్నీటి అలలలు అన్నియు కలకాల జ్ఞాపకంగా దాచెను బాధించు వారి ఎదుట కొమ్మును హెచ్చించెను పగవారు చుట్టుకొని నిలుచుట ఆత్మీయ పాఠమని తెలిపెను దూషించు వారి ఎదుట మౌనమే హద్దాయెను కన్నీటి అలలలు అన్నియు కలకాల జ్ఞాపకంగా దాచెను బాధించు వారి ఎదుట కొమ్మును హెచ్చించెను యేసు అను నీ నామములో కొదువలు తీర్చిన ఇదిగో నేనున్నానని నా భుజమును తట్టిన నీ రాక కొరకు వేచియుండే మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని ఈశ్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని ఈశ్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో నిన్నే ప్రతిబింబిస్తూ నీకై ప్రణమిల్లెదా నీకై ఇలా జీవిస్తూ నిన్నే చాటెదా ఎన్నెన్ని శ్రమలు శోధనైన గాని మౌనమే వేదనై స్తోత్రధ్వనిగా మారే నాలో మెల్లని నిస్వరముతో ఉత్సాహనాదం రోగే నాలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో
ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించును గాక. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నిటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చదివినటువంటి వాక్య భాగంలో మనం చివరి మాటను గమనించినట్లయితే, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకొందురు. ఎక్కడి నుండి తప్పించబడతారు? ఉగ్రత నుండి తప్పించబడతారు, నరకము నుండి తప్పించబడతారు, హింసలలో నుండి తప్పించబడతారు, వేదనల నుండి తప్పించబడతారు, అగ్నిలో నుండి తప్పించబడతారు, లోక పాపములో నుండి తప్పించబడతారు, ఇప్పటివరకు శపితమైనటువంటి బ్రతుకుల నుండి తప్పించబడతారు. ఇంకా మాట్లాడితే ఈ భౌతికంగా ఉన్నటువంటి బంధకాల నుండి తప్పించబడతారు. ఎవరు తప్పించబడతారు అని చూసినట్లయితే ఆయన గ్రంథమందు దాఖలైన వారు మాత్రమే. వాక్యం సెలవిస్తుంది, దేవుని రాకడ దినం బహు భయంకరమైనది. విడవబడిన వారి యొక్క పరిస్థితి ఎంతో దారుణమైనది, విపరీతమైనది. వారి యొక్క ఆక్రందనకు సమాధానం ఇచ్చేవారు, సహాయం చేయవారు ఎవరును వారి కొరకు నిలబడలేరు. ఆయన ఒక రాకడ కొరకు ఎదురు చూచేవారు మాత్రమే ధైర్యముగా ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఆయన రాకడను గురించి యోచించక, ఆయన రాకడను గురించి భయపడుతూ, ఆయన రాకడ జరిగేనా అని వ్యత్యాసంగాను విభేదాలతోనూ ఇంకను అనుమానాలతోనూ జీవిస్తున్నట్లయితే అకస్మాత్తుగా ఆయన రాకడ జరుగుతుంది. ఆ దినమున మన కొరకు ఉపదేశించేవారు ఎవరు నిలబడలేరు. ఇటువంటి ఉపదేశాలు ఇక వినబడవు. ఇటువంటి సేవకుల చేత మీకు సత్యవాక్యం అందించబడదు, మీకు సహవాసం దొరకదు, ప్రార్థించడానికి కూడా మీకు అవకాశం ఉండదు. చదువుకుందామని బైబిల్ తీసుకుందాం అనుకున్నా మీకు ఈ పరిశుద్ధ గ్రంథం అందదు. ఆ దినం బహు భయంకరమైనది. తప్పించబడుట ఎవరి వలన కానే కాదు. లోకమందంతటియు సంచరించు దేవుని 7 నేత్రములకు మరుగై ఉన్నది ఏదియూ లేదు. ఒకవేళ ఆయన కనపడకుండా దాక్కుందాం అని కొందరు ప్రయత్నం చేస్తారు. కొండల దగ్గరికి వెళ్ళి, కొండలారా పర్వతములారా మమ్మల్ని కప్పండి, ఆయన రాకడ నుండి మమ్మల్ని తప్పించండి అని కొండల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తారు. కానీ కొండలు వారి యొద్ద నుండి తొలగిపోతాయి. వారికి ఏది ఆశ్రయం ఉండదు. నిరాశ్రయులుగా అలా నిలిచిపోయి ఆయనను చూచి రొమ్ములు కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు తోసివేసి తినని ఆ రోజు కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇంక దాని నుండి తప్పించుకునట ఎవరి సాధ్యము కాదు. తప్పించే నాదుడు లేక విలపిస్తారు. ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఈ సమయం చాలా విలువైనది. మనము తప్పించబడ్డాకి ఇది మనకు అనుకూలమైన సమయం. ఒక విధంగా మనం చూసినట్లయితే ఆ మార్గంలో కీడు ఉన్నది, ఆ మార్గంలో మన కొరకు పొంచి ఉన్న శత్రులు ఉన్నారని తెలిసినప్పుడు ఎవరన్నా మనకు ఆ విషయం చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ మార్గమును విడిచి వేరొక మార్గమును మనం గమ్యానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. దాని నుండి మనం తప్పించబడతాం. ఒకవేళ అక్కడ శత్రులు మన కొరకు కీడు నిలిచి ఉండగా ఎవరు చెప్పినా వెనక అదే మార్గంలో వెళ్ళినట్లయితే ఆ యొక్క గుంటలో పడవలసిందే, దాని యొక్క పర్యవసానం అనుభవించవలసినదే. ఇక అక్కడ నుండి తప్పించేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ కీడు ఉన్నదాని సంగతి ముందే తెలియచేశారు. ఉంది అని తెలిసి కూడా అక్కడికి మనకు కలిగి కావాలని వెళ్ళినట్లయితే ఇంకా దాని నుండి తప్పించిన అదురు మనకు ఉండడు. కనుక నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము తప్పించబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఇంకా మాట్లాడితే మనం తప్పించబడాలనే ఆయన తన మహిమను విడిచి, తన ఉన్నత శిఖరమును విడిచి, తన యొక్క ఆరాధనను, తన యొక్క స్థానమును, తన యొక్క తేజమైనటువంటి మహిమను విడిచి మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మనలాంటి మట్టి దేహమును ధరించుకొని మన మధ్య ఒక మానవుడిగా ఆయన సంచరించాడు. మన పాపముల నిమిత్తం, ఈ లోక పాపమునంతటిని కడిగివేయ నిమిత్తం ఆయన తన పరిశుద్ధ రుధిరమును చిందించాడు. అతి పరిశుద్ధమైనటువంటి ఆయన నామమును మనకు తెలియచేశాడు. అది మన నోట్లో ఉంచాడు. ఎందుకని ఇవన్నీ చేశాడంటే మనలను తప్పించడానికే. ఇంకా ప్రభు అంటారు,
నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. అది తప్పిపోయి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడన్నా కొంచెం నశించిపోవడానికి సిద్ధంగా ఉండి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే దానిని నేను తప్పించడానికి వచ్చాను, వారిని నేను విడిపించడానికి వచ్చాను. వారు అట్టి విధంగా నశించిపోయి నరకంలోకి వెళ్ళడం నా చిత్తం కాదు, నా ఉద్దేశం కాదు. అది నాకు సంతోషమును కలుగు చేయదు. కనుక ప్రభు మనలందరినీ ఆ నరకంలో నుండి, అగ్ని గంధకాల్లో నుండి, ఆ హింసల్లో నుండి, వేదనలో నుండి తప్పించాలనే మనకు ఆయన ఈ వాక్యాన్ని సెలవిస్తున్నారు. మనం ఇప్పుడైనా ఆయన వాక్యమును శ్రద్ధగా విని ఆయన మాటకు లోబడి ఆయనను హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే మనం ఆ కిడి నుండి తప్పించబడతాం. ఆయన రాకడి దినం బహు భయంకరమైనది. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము అని అన్నప్పుడు ఆకాశం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది. అది ఆయన చేతి పని అయి ఉన్నది. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ఈ పంచభూతములు మహా 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 మిక్కటమైనటువంటి వెంట్రముతో లయమైపోతాయి, కాల్చబడిపోతాయి. అగ్నిని కూడా కాల్చివేసేటువంటి మహా అగ్ని, గాలిని సైతం కాల్చివేసేటువంటి మహా అగ్ని, నీటిని సైతం ఆవిరి చేసేటువంటి మహా అగ్ని, ఆకాశమును కాల్చివేసేటువంటి మహా అగ్ని, భూమి ఏమాత్రం రూపురేఖలు లేకుండా కాల్చబడేటువంటి మహా అగ్ని, అది దేవుని అగ్ని. ఆయన అగ్ని స్వరూపిగా రానై ఉండగా ఆ అగ్ని ముందు ఏది కూడా నిలబడలేదు. ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, భూమి ఆకాశములు ఆయన ఎదుట నిలబడలేక పారిపోతాయి. అటువంటి శక్తిమంతుడు మన దేవుడు. మరి ఆయన రాకడి దినమును తప్పించుకున్నట ఎవని సాధ్యము? ఒకే ఒక మార్గం, ఆయన గ్రంథమందు దాఖలవుట. ఆయన గ్రంథమందు దాఖలైతేనే తప్పించబడతారు. మనం ఈ భారతదేశంలో జీవించాలంటే దేనికి వెళ్ళినా మొట్టమొదట మనల్ని అడిగేది ఆ దేశానికి మనం సంబంధించిన వారము అని ధృవీకరణగా ఆధార్ కార్డును అడుగుతారు. దాని అర్థం మనము దాఖలై ఉంటే జనాభా సంఖ్యలో భారతదేశానికి సంబంధించిన వారు వీరు అనేటువంటి సంఖ్యలో చేర్చబడినట్లయితే, దాఖలైనట్లయితే మనం భారతీయులుగా పిలువబడతాం. భారతదేశంలో ఉన్నటువంటి వనరులను మనం వినియోగించడానికి యోగ్యులుగా మార్చబడతాం. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే, దాఖలు అవ్వకపోతే వాటిలో వచ్చేటువంటి ఏ లబ్ధి, ఏ వనరులను కూడా మనం పొందుకొనలేము. ప్రభు కూడా మనకు అదే సెలవిస్తున్నారు, నా గ్రంథమందు మీరు దాఖలై ఉంటే మీరు లోక పాపం నుండి తప్పించబడతారు, శాపాల నుండి తప్పించబడతారు, ఇతరులు చేసేటువంటి కిడుల నుండి తప్పించబడతారు, అగ్నిలో నుండి, వేదనలో నుండి, నరక అగ్నిలో నుండి తప్పించబడతారు. నేను మీకు నిత్య రాజ్యాన్ని, శాశ్వత రాజ్యాన్ని, సంతోషకరమైనటువంటి నిత్య పురమును మీకు అనుగ్రహిస్తాను అని. అందుకే ఆయన గ్రంథంలో దాఖలవుట అంటే ఏమై ఉన్నది? అందుకే ఆయన గ్రంథం ఏమై ఉన్నది? ఆయన గ్రంథం గురించి మనం చూస్తాం, అది జీవ గ్రంథము. జీవ గ్రంథంలో ఎవరి యొక్క పేరు ఉంటుందో వారు దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఎవరి పేరైతే జీవ గ్రంథం అందు కనబడదో వారు అగ్నిలోకి త్రోసివేయబడతారు. తీసుకువెళ్ళడం కాదు కానీ త్రోసివేయబడతారు. పంపించడం కాదు, త్రోసివేయబడతారు. ఎవరో వచ్చి ఆహ్వానించడం కాదు కానీ త్రోసివేయబడతారు. బహు భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ అగ్నిని చూసి వెళ్ళను అని ఎంత ప్రయత్నం చేసినా అక్కడ నిలబెట్టి సంతోషాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఎవరు కలుగు చేయరు. బలవంతంగా త్రోసివేస్తారు అగ్ని గంధకంలోకి, ఆ అగ్ని గుండంలోకి త్రోయబడతారు. ఎందుకని? జీవగ్రంథమందు వారి పేరు దాఖలు కాలేదు కాబట్టి, జీవగ్రంథంలో వారి పేరు లిఖించబడలేదు కాబట్టి. ఇంకా నిర్గమకాండలో మనం చూస్తాం, జీవగ్రంథంలో నుండి పేరు తుడిచివేయబడేటువంటి అవకాశం కూడా ఉన్నది. జీవగ్రంథంలో ఎక్కింది, మన పేరు లిఖించబడింది అని సంతోషించడం మటుకు కాదు, కానీ ఆ జీవగ్రంథంలో నుండి మన పేరు తొలగిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఇందుకే అసలు జీవగ్రంథంలోకి మన పేరు దాఖలవుట అంటే ఏమై ఉన్నది? ఎప్పుడైతే మనం ఆయన నామమును నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనను విశ్వసించి ఆయన రక్తమును మనం కడగబడి ముంచట బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మన పేరు ఆయన జీవగ్రంథమందు దాఖలై ఉంటుంది. ఈ స్థితిలో ఉంటేనే తప్ప మనము కిడి నుండి తప్పించబడము. ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకా మనం జాగరూకత కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. జీవగ్రంథంలో పేరు ఎక్కించబడింది, దాఖలైందని సంతోషిస్తూ మరలా లోక పాపములకు పరిగెడుతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడుతుంది. పాపం చేస్తూ
ఇంకా నేను భక్తుడిని చెప్పుకుంటూ ఉంటే నోటితో చెప్పుకోవడం తప్ప జీవ గ్రంథంలో పేరు కనబడదు. కనుక ప్రతి వారము మన పేరు జీవ గ్రంథంలో ఉన్నది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎప్పటికప్పుడు పాపములో నుండి మనం తప్పించబడుతూ పాపాన్ని జయిస్తూ లోకంలో ఇకలోక మాలిన మనకు అంటకుండా మనల్ని మనం జాగరూకత కలిగి కాపాడుకున్నట మన వంతై ఉన్నది. ఇక్కడ మనం చూస్తాం, గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు అని అన్నప్పుడు గ్రంథమందు దాఖలు కానివారు తప్పించుకోలేరు. క్రీస్తును అనుసరించిన వారు, క్రీస్తును ఎరగని వారు, క్రీస్తే లోకరక్షకుడని గుర్తించిన వారు, వారి పాపాలను గురించి అసలు ఏమాత్రం యోచన లేనివారు, ప్రేమను గూర్చినటువంటి మాటే తెలియనివారు, తగ్గింపును గూర్చి అసలు వారు విననేవారు, అటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఇక నరకాగ్నిలోకి త్రోయబొట్టే మహా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి దుర్దినం ఆ రోజు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, అందుకే దుర్దినములు రాకమునిపే ఇప్పుడే తెలుసుకో, నీ రక్షకుడైనటువంటి ప్రభువును ఎరుగు. ఆ దినమైనను ఆ సమయమైనను ఎవరూ తెలుసుకోలేరు. అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లుగా అకస్మాత్తుగా మనం ఊహించని తరుణంలో ఆయన వస్తారు. అయితే ఎవరి పేరైతే జీవగ్రంథమును దాఖలై ఉంటుందో వారు ధైర్యంగా ప్రభు యొద్దకు కొనుపబడతారు, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. లేని ఎడల ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొనక, ఆయన వాక్యం తెలుసుకొనక, స్వార్థను అంగీకరించక, ఆయనను జీవితంలోకి ఆహ్వానించక, అసలు పరిశుద్ధమైనటువంటి ఆయనను ఆరాధించే ప్రేమ కలిగినటువంటి జీవితంను జీవించక, నేను కూడా భక్తున్నే, నేను కూడా పరలోకానికి వెళ్తాను అంటే జీవగ్రంథమందు వారి పేరు లిఖించబడదు అన్న సంగతి వాస్తవం. తోటి వారిని ప్రేమించకుండా నేను పరలోకానికి వెళ్తానంటే అది ఎంత బుద్ధిహీనమైనటువంటి విషయం. దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, మనుషుల మీద, ధనం మీద, వారి అధికారం మీద, వారి శరీర బలం మీద, బలగం మీద ఆధారపడుతూ నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అంటే అది బుద్ధిహీనమైనటువంటి మాట. త్యాగభరితమైనటువంటి ప్రేమ కలిగి జీవించకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా మనం జీవించాలనేటువంటి మాట ప్రక్కన పెట్టి జీవిస్తూ నేను కూడా పరలోకానికి వెళ్తాను, జీవగ్రంథం నా పేరు లిఖించబడింది, నేను రక్షణ తీసుకొని కొన్ని సంవత్సరాలైందని చెప్పుకుంటే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి మాట. తలని వస్త్రములు ధరించుకున్నాను, నేను కూడా పరలోకానికి వెళ్తాను, నేను కూడా ప్రతిరోజు క్యాలెండర్లో వాక్యాన్ని చదువుతాను, నేను కూడా పరలోకానికి వెళ్తాను, నేను కూడా కాసేపు గోడవైపు తిరిగి ప్రార్థన చేసుకుంటాను, నేను కూడా పరలోకానికి వెళ్తాను, ఇదిగో ఈ నెలంతా నేను మద్యపానాన్ని ప్రక్కన పెట్టాను, నేను కూడా పరలోకానికి వెళ్తాను, మాదక ద్రవ్యాలు నేను చూడట్లేదు, వాటిని స్వీకరించట్లేదు, ఒక నెల రోజులు అయింది, నేను కూడా పరలోకానికి వెళ్తాను. ఆ ఒక్క నెలే, ఆ 10 రోజులే, తర్వాత మరలా మామూలే. ఇటువంటి భక్తి, వేషధారణ భక్తి, శక్తి లేని భక్తిని కలిగి ఉంటూ కూడా నేను జీవగ్రంథమందు దాఖలయ్యాను, నేను రక్షణ తీసుకొని మా సంఘంలో సభ్యత్వం కూడా తీసుకున్నాను అని అనుకుంటే బుద్ధిహీనమైనటువంటి విషయం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన జీవగ్రంథమందు దాఖలై ఉన్నట్లయితే మనలో వ్యభిచారం ఉండదు, మనలో దొంగతనం ఉండదు, మనలో మాదక ద్రవ్యాలు గురించినటువంటి వాంఛ ఉండదు, మనం బూతులు మాట్లాడము, అబద్ధాలు ఆడము, మనము లంచాలు తీసుకోము, వడ్డీ వ్యాపారాలు చేయము, మనము ఇతరుల మాటల గురించి ఇతరులకు, వారిని గురించి వీరికి వ్యర్థమైనటువంటి ముసలము ముచ్చట్లు చెప్తూ జీవితాలను, కుటుంబాలను పాడు చేసేటువంటి పనులను చేయము, వారి సేవకుల గురించి వీరి సేవకులకి, ఈ సంఘం గురించి ఆ సంఘం గురించి చెప్పి సంఘాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పనులను మనం చేయము. మనం జీవగ్రంథమందు దాఖలై ఉన్నట్లయితే మన దేహమును గురించి, మన వస్త్రదాని గురించి, మన చూపుల గురించి, మన తలంపుల గురించి, మన ప్రవర్తన గురించి చాలా జాగరూకత కలిగి మనం జీవిస్తాము. ఒకవేళ జీవగ్రంథమందు దాఖలై లేకపోతే వారికి అసలు అటువంటి ఆసక్తి ఉండదు. కనుక మనం ఆయన రాజ్యానికి వారసులము కావలసిన వారమై ఉన్నాము. ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలుతో అంటాడు ప్రభు, ఒకడు తన పాపంలో మరణించడం చేత నాకు ఏమాత్రము సంతోషం లేదు, ఒకటి జీవగ్రంథంలో పేర్లు దాఖలవ్వకుండా నరకానికి త్రోయబడుట నాకు సంతోషం కాదు. మనం అందరం ఆయన రాజ్యానికి వెళ్ళాలనే ప్రభు కోరుకుంటున్నారు. అందుకే ఈ ప్రేమపూర్వకమైనటువంటి ఉపదేశాలు, ఆయనను గూర్చినటువంటి లాభం లేనటువంటి సేవా క్రియలు, ఇవన్నీ ఆయన చిత్తంగా, ఆయన ఉద్దేశానుసారంగానే ఆత్మ నడిపింపులో వాక్య వివరణతో దేవుని స్పష్టంగా తెలియచేటి మీ కొరకే. కనుక మనం జీవగ్రంథమందు దాఖలవుదాం. ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో జీవగ్రంథమందు దాఖలు కాకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. చెట్టు తనలో నుండి వచ్చేటువంటి జీవవాయువును మనకు అనుగ్రహించదు.
ఈ భూమి తనలో నుండి వచ్చేటువంటి జీవ ఫలములను మనకు అనుగ్రహించదు. ఆకాశం మనకు ఇప్పటివరకు ఒక ఆశ్రయంగా క్షేమకరమైనటువంటి పరదాగా ఉండి ఉన్నటువంటి స్థితి ఇక ఉండదు. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు తన తేజస్సును కోల్పోతాడు. ఇవన్నీ తప్పించబడకుండా ఉన్న వారికి సంభవిస్తాయి. కానీ తప్పించబడిన వారికి ఒక సూర్యుడి వలె దేవుని రాజ్యంలో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. వారు జీవవృక్ష ఫలములను భుజించుటకు యోగ్యులుగా మార్చబడతారు, జీవజలమును త్రాగుటకు యోగ్యులుగా మార్చబడతారు. వారికి ఇక దుఃఖము, నిట్టూర్పు, వేదన, అస్వస్థత, అనారోగ్యము ఏమీ కూడా వారికి ఉండవు. సమస్తమును తొలగించి నెమ్మదిని, విశ్రాంతిని ఆయన కలుగు చేస్తాడు. యుగాయుగములు ఆయన తేరి చూస్తూ ఆరాధించేటువంటి అనుభవంలోకి ఆయన నడిపిస్తాడు. ఇంకా మాట్లాడితే ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇంకా మాట్లాడితే ఆయన ఉండు స్థానంలో మనల్ని నిలబెడతాడు. ఎంతో గొప్పదైనటువంటి ఆశీర్వాదం తప్పించబడిన వారికి ఆయన నిర్ణయించాడు. మనం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఎన్నో సంతోషకరమైనటువంటి మాటలు మన కొరకే రాయించి పెట్టాడు. ఆయన భక్తిలో, యథార్థతలో, ధర్మమును అనుసరిస్తూ, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, నీతిమత్వను కోల్పోకుండా, హిలోకమాలిని అంటకుండా జాగ్రత్త కలిగి జీవిస్తున్న వారికి ధైర్యాన్ని పుట్టించేటువంటి మాటలను ప్రకటన గ్రంథంలో ప్రభు మన కొరకే రాయించి ఉంచారు. ఇప్పుడు మనల్ని చుట్టుముట్టిన, మనల్ని అలుముకునేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును ఆయన ఎలా అణిచివేస్తాడో మన కొరకు ఆయన తెలియజేశాడు. మనల్ని ఏ విధంగా నిలబెడతాడన్న సంగతి ఆయన తెలియజేశాడు. దానికి సరైనటువంటి నిర్వచనం లాజరు మరియు ధనవంతుడి యొక్క చరిత్రను మనం చూసినట్లయితే, ధనవంతుడు నా పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది, నేను జీవనకు దాఖలై ఉన్నాను అని అనుకున్నాడు. కానీ తన పాపాన్ని విడిచిపెట్టలా, తన తోటివారిని ప్రేమించలా, అక్కరతో ఉన్న వారి అక్కరను తీర్చలేని వాడిగా మిగిలిపోయాడు. తన ధనముతో, తనకున్నటువంటి హుందాతనముతో విపరీతమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. సుఖాలను, భోగాలను అనుభవించాడు. ఈ లోకంలో నాకు ఏది తక్కువ కాదు అని, ఏది అందితే దాన్ని అన్నిటినీ కూడా తిమింగలం వలె మింగివేస్తూ సుఖించాడు. కానీ ఒకరోజు వచ్చింది జీవితం ముగించబడేటువంటి సమయం. అతడు ఈ లోకంలో తన శరీరాన్ని విడిచాడు. అతడు పాతి పెట్టేటువంటి సంగతి, అతని కొరకు దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళారన్న సంగతి, అసలు అటువంటి సంగతులే ధనవంతుడి గురించి రాయబడలేదు. అతడు ఇక్కడ కన్ను మూశాడు, కన్ను తెరిస్తే పాతాళంలో ఉన్నాడు, వేదనకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. కానీ లాజరు అయితే జీవగ్రంథమును తన పేరు దాఖలే అన్నదని తెలుసుకొని మనసులో ఉంచుకున్నాడు. నా దేవుడు నాకున్నాడు, ఈ పరిస్థితిలో నుండి నన్ను తప్పిస్తాడు, వీటన్నింటిలో నన్ను విడిపిస్తాడు. నా దేవుడు నాకు నిత్య జీవంలో విశ్రాంతిని ఇస్తాడు. ఈ బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులు, వేదనలో నుండి, నిరాశ, నిస్పృహలో నుండి నన్ను విడిపించి, నా కన్నీటిని తుడిచి, భాష బిందులను తుడిచి ఆయన కౌగిల్లో నన్ను హత్తుకుంటాడు అని లాజరు విశ్వసించాడు. లాజరు కూడా తన జీవితాన్ని భౌతికంగా ఈ లోకంలో ముగించాడు. అయితే అతను గూర్చి రాయబడినటువంటి మాట, అతడు ఈ లోకంను విడిచిన వెంటనే అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళింది. అతడు తీసుకుని వెళ్ళబడి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నాడు. అబ్రహాము అనుకున్నాడు, నా కుమారుడా, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు, భూమి మీద ఎన్ని వేదనలను అనుభవించావు, ఇగో ఇప్పుడైతే నువ్వు దేవుని రాజ్యంలో పరదేశంలో ఉన్నావు. చూడు, ఇదెంతో సంతోషకరమైన, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి. ఈలోపు ఆ పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా నా తండ్రి, తాగడానికి కొంచెమైనను నీళ్ళు లేవు, కొంచెం నాకు మంచి నీళ్ళు ఇవ్వా. ఇగో నా సహోదరులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తున్నాను, ఒకసారి పంపించమని చెప్పవా దేవుడికి అని అంటున్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, జీవగ్రంథమందు దాఖలైన వారైతే తప్పించబడతారు. వేదనలో నుండి, పాతాళం నుండి, నరకం నుండి తప్పించబడతారు. ఒకవేళ జీవగ్రంథంలో దాఖలైనట్లుగా అనుకొని వేషధారణ భక్తి కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు యొక్క సత్యమును ఎరుగనట్లయితే, ఆయన సత్యసంధతను గురించి ఏమాత్రం ఎరుగకుండా జీవించినట్లయితే నరకంలోకి త్రోయబడి వేదనతో చుక్క నీటి కొరకు అలమటిస్తారు. ధనవంతుడు అదే అనుకున్నాడు, నేను గ్రంథమందు దాఖలయ్యన్నాను, నేను నా సంఘంలో గొప్ప పెద్దని, నాకు చెప్పకుండా మా యొక్క సేవకుడు, మా దైవజనులు, యాజకులు ఏమీ చేయరు, నేను చెప్తే అన్నీ జరుగుద్ది, ఇంకో ఈ చర్చిని ఇలా విశాలపరిచింది నేనే, ఇంకో ఈ చర్చిని ఇలా ఈ విధంగా అలంకరించింది నేనే, దీనికి ఎంత ధనముని ఇచ్చింది నేనే, ఇగో ఇక్కడ చూసే పేరు నాదే ఫస్ట్ ఉందని ధనవంతుడు ఎంతో డంబముతో, గర్వంతో విర్రవీగాడు. కానీ అతని జీవితం నరకములకు త్రోయబడింది. కానీ లాజరు దగ్గర ఏమీ లేదు. తాను వీధిలో గుమ్మం బయట ఆకలికి అలమటిస్తూ మిగిలిపోయాడు.
అతని శరీర బలహీనతను చూసినట్లయితే కుక్కలు వచ్చి అతని శరీరాన్ని నాకుతూ ఉంటే అతడు హృదయంలో ఎంత కుమిలిపోయి ఉంటాడు. అతని గూర్చి ఆలోచించేవారు, అతని గూర్చి బాధ్యత తీసుకునేవారు అంత గొప్ప జనసమూహంలో ఒక్కరెనులో లేకపోయారు. కానీ జీవగ్రంథమందు దాఖలై ఉన్నాడు కాబట్టే ఆ కిడి నుండి తప్పించబడి పరలోకంలో విశ్రాంతిని అనుభవించాడు. కనుక నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం జీవగ్రంథమందు దాఖలై జీవంలోకి మనం వారసులుగా మార్చబడదాం. జీవగ్రంథంలోనే మన పేరు తుడిచిపెట్టబడకుండా ఎప్పటికప్పుడు జాగరూకత కలిగి ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. జీవగ్రంథమందు దాఖలైన వారు కిడి నుండి తప్పించబడతారని మీరు సెలవిచ్చారు. అయ్యా, ఈ వాక్యాన్ని ప్రతి వారు జీవగ్రంథంలో వారి పేరు లిఖించబట్టకు దాఖలవుటకు సహాయం చేయండి. ఇంకా మీట వారి పేరు జీవగ్రంథంలో తొలగిపోకుండా ఎప్పటికప్పుడు వారి యొక్క ఆత్మీయ స్థితి గురించి జాగరూకత కలిగి జీవించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా నీ వాక్యం ప్రతి వారు మీరు నిండాలుగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా నువ్వు ప్రభావ టీవీ పరిచయం వాళ్ళు దీవించండి. ఇంకా నువ్వు ప్రభావ ఈ పరిచయం ద్వారా అయ్యా మీరు నడిపిస్తున్నటువంటి ఈ విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాల ద్వారా ఇంకా అనేకులు రక్షణ పొందినట్లుగా మారు మనసు పొందుకుని రాజ్యానికి వారసులు ఉన్నట్టుగా సహాయం చేసి మనందరినీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.